బీజేపీ ఎంపీ అరవింద్ రఘునందన్ రావు అయితే ఒక సంచలన వ్యాఖ్యలు చేశారండి. ఫైనల్‌గా కాంగ్రెస్ మిగిలింది టీఆర్ఎస్‌కి లేకుంటే మిగిలింది బీఆర్ఎస్‌కి మిగిలింది గాడిద గుడ్డే మిగిలిందనేది చెప్పాడండి. గాడిద గుడ్డు అంత పెద్ద గుడ్డయితే కాంగ్రెస్‌కి మిగిలిందని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు కనీసం 5% ఓట్లు కూడా వాళ్ళకి రాలేదు. అంత దారుణంగా అయితే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మా గురించి మాట్లాడతారనేది చెప్పుకొచ్చాడు. అలానే బీఆర్ఎస్ కూడా ఇదొక మేలుకొలుపు అనేది చెప్పడం చూసాం. ఎందుకంటే ఆహ్ వాళ్ళు గూడా ఇదే దిశగా చూడబోతున్నారు. రేపొద్దున జరగబోయే ఎలక్షన్‌లు గావచ్చు, లేకుంటే ఈ ఏదైతే పంచాయతీ ఎలక్షన్‌లున్నాయో వాటిలో దారుణంగా మేము అంటే దారుణంగా బీఆర్ఎస్ ఉండబోతుందనేది చెప్పొచ్చు. అలానే ఎమ్మెల్సీలో కనీసం వాళ్ళు పోటీ గూడా చేయట్లేదు. వాళ్ళకి సిగ్గుండాలని అయితే చెప్తున్నాడు. 38 సీట్లు ఎమ్మెల్యే సీట్లు పెట్టుకొని ఆహ్, హ్మ్, ఆహ్, అంతమంది ఎమ్మెల్యేలు కేటీఆర్, కేసీఆర్ అలానే హరీష్ రావు ఇంతమంది ఎమ్మెల్యేలుండి వాళ్ళు కనీసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణం ఏంటనేది క్వెషన్ చేశాడు రఘునందన్ రావు అయితే. ఫైనల్‌గా రాహుల్ గాంధీకి అలానే కాంగ్రెస్ పార్టీకి గాడిద గుడ్డు మిగిలింది. పెద్ద గుడ్డు మిగిలిందని చెప్పాడు. అలానే రేవంత్ రెడ్డి ఏదో వాగుతా ఉంటాడు గదా! మైక్ ముందుకొచ్చి. ఇప్పుడు వాగమని ముందుకు ఇప్పుడు మైక్ ముందుకొచ్చి ఒకసారి మాట్లాడమని అయితే ఆయనైతే ఎద్దేవా చేశాడు రఘునందన్ రావు అయితే. ఓవరాల్‌గా అయితే ఆయన చెప్పిన గాడిద గుడ్డయితే హైలైట్‌గా ఉంది.